అదే విషయం అట్లా. పవన్ గారు, పవన్ అన్న నమస్తేనే. నమస్కారం. నమస్కారం అన్న, ఇప్పుడు రజిత గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ డీజీపీ మహేందర్ రెడ్డి విషయం లోపల కవిత గారు ఏదైతే చెప్పిందో, కవిత అనే మాట లోపల రజిత గారు కూడా అదే అంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు. దీనిపైన అసలు మీరేమనుకుంటున్నారు? మీకు పెద్దలు, మీరు రాజకీయాలను ఎప్పటి నుంచో చూస్తా ఉన్నారు. జర్నలిస్ట్ రంగంలో మీకు అపారమైనటువంటి అవగాహన, నాలెడ్జ్, విషయాల పట్ల సరైనటువంటి దృక్పథం, నిజాలేంది రాజకీయం ఏందనేది మీకు తెలుసు. మీకు ఇంకా ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ పవర్ లో వచ్చినందుకు మీ అందరికీ, ప్రజాపాలన అనేదానికి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఇవాళ టిఎస్పిఎస్సికి సంబంధించి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి నియామకంపై కవిత గారు ఒక వ్యాఖ్య చేయడం, దానికి కొండా సురేఖ గారు రిప్లై ఇవ్వడం, అప్రోప్రియేట్ రిప్లై ఇవ్వడం అనేది మనం చూస్తాం. అయితే సమాజంలో ఒక మంచి, ఇప్పుడు నేను మహేందర్ రెడ్డి గారి తరఫున వకాలత్ పుచ్చుకొని నేను మాట్లాడట్లేదు, కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను, ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నాను. ప్రభుత్వము టిఎస్పిఎస్సి అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి చేతి లోపల పెట్టాలి. దానికి ఎవరైతే కొంచెం కఠినంగా ఉండి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి వాళ్ళు దాన్ని సానుకూలంగా, క్లియర్ కట్ గా దాన్ని అబ్జర్వ్ చేసి దాంట్లో ఎటువంటి లోపాలు రాకుండా, ప్రభుత్వం పైన మచ్చ రాకుండా ఉండేటువంటి వాళ్ళు కావాలని చెప్పి ఐడెంటిఫై చేసి మరి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి నియామకం చేయడం జరిగింది. అవును. ఇప్పుడు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి నియామకం చేయగానే ఆయన మీద కేసులు ఉన్నాయనే విషయాన్ని బయట పెట్టడం అనేది, ఇది అవకాశం కోసం వెయిట్ చేసి అవకాశం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం మీద నిందేసేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటిది కేసీఆర్ గారి కుటుంబం, కవిత గారు అనేది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇన్ని రోజులు ప్రభుత్వంలో లేనప్పుడు, లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి అవినీతి బయటపడలేదా? ఇవాళనే వారి అవినీతి బయటపడ్డదా? అప్పుడు ఎందుకు మరి ఆయనను పక్కకు పెట్టుకొని తిరిగినరు? ఇప్పుడు ఎందుకు ఆయన కాంగ్రెస్ పార్టీ రాగానే, టిఎస్పిఎస్సి చైర్మన్ కాగానే ఎవరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారనే విషయం వాళ్ళు కూడా ఒకసారి చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటనా, ఎవరో కానీ టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి సరైనటువంటి దిశగా ఆలోచన చేయడం నేర్పట్లేదు. వాళ్ళు మొదటి నుంచి కూడా చాలా తప్పుల్లో పోతున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు ఎందుకు కూర్చొని ఒకసారి రివ్యూ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3వ తారీఖు ప్రజల యొక్క మ్యాండేట్ తీసుకున్నాక డిసెంబర్ 7వ తారీఖు మేము ప్రభుత్వాన్ని పెట్టినాం. చేపట్టిన తర్వాతనే వీళ్ళు ఇమ్మీడియట్ గా మీరు 6 గ్యారంటీలు పథకాలు చేయట్లేదు. నిన్న కూడా హరీష్ రావు గారు 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయి, మొత్తం దాంట్లో 11 ఉన్నాయి. దాంట్లో ఒక దాంట్లో మహాలక్ష్మి 2500 ఇవ్వాలి, ఉచిత బస్సు మొదటి ఫ్రీగా ఇచ్చారు, 10 లక్షలు ఫ్రీగా ఇచ్చారు అని చెప్పుకున్నారు. పవన్, 6 గ్యారంటీలు 100 రోజులలో కంప్లీట్ చేస్తామనే నమ్మకం మీ లోపల ఉందా? డెఫినెట్ గా ఉన్నది. ఎందుకంటే అన్న, ఇవాళ మీ అందరికీ తెలుసు, ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చింది 6 గ్యారంటీల పథకాల మీద. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద ఉన్న నమ్మకంతో, తర్వాత రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరూ చూసి కొంచెం కష్టపడతారు, వీళ్ళు నిజంగా నిజ నిజాయితీగా పోరాటం చేస్తున్నారు కదా అని చెప్పి మాకు పదవిలు ఇచ్చారు. అవును. ఇప్పుడు ఈ పదవిని నిలబెట్టుకోకుండా కనుక పోతే, ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో మమ్మల్ని నిలదీయరా? ఇంటింటికి పోయి మేము ఓటు అడిగినప్పుడు ఏమైనా మరి 6 గ్యారంటీలు ఇయ్యరా అని. సో ఆ నాలెడ్జ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ కి అంత ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్, ఫస్ట్ అసలు నా మినిస్ట్రీలో ఉన్న బడ్జెట్ ఎంత, నా మినిస్ట్రీలో ఏం జరిగింది అనే విషయాన్ని ఫస్ట్ శ్వేతపత్రం విడుదల చేసినారు. అది మినిస్ట్రీ వైజ్ గా నిన్న నీటిపారుదలకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా పోతిరెడ్డిపాడుకు సంబంధించిన విషయం కానీ, కృష్ణా గోదావరి జలాల విషయంలో కానీ ఒక మంచి క్లియర్ గా ప్రజలకు చెప్పినారు. ఏం జరిగింది, మన వాటా ఎంత మన వాటా రావాల్సి ఉండే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లుండే, రాష్ట్రం విడిపోయినప్పుడు కేసీఆర్ గారు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది. రైసారెడ్డి గారిని కూడా అడుగుదాము. ఇది రైసారెడ్డి గారు, అంటే ఇప్పుడు విషయం ఏదైనా కూడా సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రభుత్వం మీద ప్రతిపక్షం, ప్రతిపక్షం మీద ప్రభుత్వం, లేదా పార్టీల మీద ఇంకొక పార్టీ చేయడం అనేది సర్వసాధారణం. దాంట్లోపల ఇది పెద్ద వింతేమి కాదు, ఇది కొత్త కాదు, ఇది మొదటిది కాదు, చివరిది కూడా కానే కాదు. ఇది నిరంతర ప్రక్రియ. అంటే ఆల్కహాల్ అనే విషయాన్ని మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే పూలే అంశాన్ని మాట్లాడేటప్పుడు కానీ
ఈ రెండు చాలా కీలకమైనది. పూలే అంశం వచ్చేసేమో ఆత్మగౌరవ విషయము, పూలే చేసిన పోరాటము, చదువు పట్ల ఒక క్రమశిక్షణ, సావిత్రిబాయి పూలే ద్వారా చదువుల తల్లిని అందజేయాలనేది మొట్టమొదటి చదువుల తల్లి. ఒక స్త్రీ తన అస్తిత్వం కోల్పోకుండా తనకు స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది, ఒక తల్లిగా, ఒక చెల్లెగా, ఒక భార్యగా, ఒక నాయకురాలుగా, ఒక ఎంప్లాయీగా అనే విషయాన్ని ఆ మహాతల్లి ద్వారా ఈరోజు ప్రతి స్త్రీని గౌరవించబడుతుందంటే ఆ మహాతల్లి ఉద్యమం అనేది మనం అందరం యాక్సెప్ట్ చేస్తాం. అలా ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఈ 10 సంవత్సరాలు గతించిన 10 సంవత్సరాల లోపల పూలే కానీ సావిత్రిబాయి పూలే గారి గురించి కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమం చేయలేదు.